రుద్రాభిషేకం చేస్తే ఏమి జరుగుతుంది? శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక అంశాల్లో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు శివుడికి రుద్రాభిషేకం చేస్తే కష్టాల నుంచి గట్టెక్కుతారు. శివుడికి రుద్రాభిషేకం చేయడం వలన గ్రహపీడలు, దోషాలు కూడా తొలగిపోతాయి. శివుడికి కొన్ని ప్రత్యేక రోజుల్లో రుద్రాభిషేకం చేస్తే రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహపీడ, దోషాలు కూడా తొలగిపోతాయి. శివుడికి కొన్ని ప్రత్యేక రోజులు రుద్రాభిషేకం చేస్తే ఇంకెక్కువ ఫలితం ఉంటుంది. సోమవారం, మాస శివరాత్రి, మహాశివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసం, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి రోజుల్లో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. ఇంట్లో రుద్రాభిషేకం చేస్తే తప్పులు జరిగే అవకాశం ఉంది కనుక ఆలయంలో పండితులతో గోత్రనామాలు చెప్పించి ఈ అభిషేకం చేయిస్తే చాలా మంచిది. రుద్రాభిషేకం చేయటం వల్ల మనకి ఆలయంలో చేయటం వల్ల రుద్రాభిషేకం మనకి ఏదైనా సరే శివుడి అనుగ్రహం పొంది మనం మంచి మార్గంలో నడుస్తాం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.